అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని గట్టిగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అంటే అది చంద్రబాబు కాకపోయినా ఇతర మంత్రివర్గం అంతా కూడా వాళ్ళు ఏం చెప్తే అది బాబుగారు చేయాల్సిందే. అందులో ముఖ్యంగా టీటీడీ చైర్మన్ హస్తం కనిపిస్తోంది. ఎందుకంటే టీటీడీ వైకుంఠ ఏకాదశి ఇష్యూ విషయంలో టీటీడీ చైర్మన్ సారీ చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా చెప్పమనడం, ఎవరో ఏదో చెప్పారని సారీ చెప్పాల్సిన అవసరం తనకు లేదు అన్నట్టు టీటీడీ చైర్మన్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం చూశాం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ కి టీటీడీ చైర్మన్ కూడా ఒక కారణం అన్న విషయం తెలిసిపోతోంది. ఆల్రెడీ లోకేష్, టీటీడీ చైర్మన్ ఇద్దరూ తమ కామెంట్స్ ద్వారా ఈ పవన్ వేరు, తాము వేరు అన్న అభిప్రాయాన్ని సుస్పష్టంగా, బహిరంగంగా చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ తమతో కలిసి ప్రయాణం చేస్తే ప్రతిదీ ప్రశ్నిస్తాడు, కూటమిలో ప్రతి ఒక్కరి చేత సారీ చెప్పిస్తాడు అనే విషయాన్ని తెలుసుకున్నారు. ముఖ్యమైన విషయం, రేషన్ బియ్యం మాఫియా వెనుక టీడీపీ నేతల హస్తం ఉందన్న విషయం కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. అలాగే తిరుపతి, కడపలో జరిగిన రేప్ అండ్ మర్డర్ ఇష్యూస్ మీద వంగలపూడి అనిత సరిగా స్పందించకపోయేసరికి అసలు హోంశాఖ ఉందా, సరిగా పనిచేయకపోతే తానే హోంమంత్రిని అవుతానంటూ కూడా కొన్ని నెలల క్రితం కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. అలాగే పోలీసులు సరిగా పనిచేయడం లేదు, లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో సరిగా పనిచేయకపోతే ప్రశ్నిస్తా అనడం, అలాగే ముఖ్య శాఖల్లోని వాళ్లను లోకేష్ నియమించిన సంగతి తెలిసిందే. వాళ్లను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా ఉంటే లోకేష్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఆయన మనోభావాలు తెగ దెబ్బతింటున్నట్టు తెలుస్తోంది. అలాగే చంద్రబాబు టీం మొత్తం, టీటీడీ చైర్మన్, టీటీడీ ముఖ్య నేతలు, హోంమంత్రి వీళ్లంతా కూడా పవన్ కళ్యాణ్ మీద పీకల వరకు కోపంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏం మాట్లాడితే ఎక్కడ ఆ విషయాన్ని రాద్ధాంతం చేస్తాడో అంటూ తలలు పట్టుకుంటున్నారు. అలాగే ప్రతి చోటికి పవన్ కళ్యాణ్ దూసుకుపోయి తమకు రావాల్సిన పేరును లాగేసుకుంటున్నాడు అన్న విషయం కూడా వాళ్లకు కంటకింపుగా ఉంది. అలాగే రేపేదైనా ఇష్యూ జరిగితే ఏకంగా రాష్ట్ర సీఎం చంద్రబాబు చేత కూడా సారీ చెప్పిస్తాడేమో అన్న భయం లోకేష్ని వెంటాడుతోంది. అసలే తండ్రి చాటు బిడ్డ, తండ్రిని ఏమన్నా అంటే అప్పుడున్న పరువు కూడా పోతుంది అని భయపడుతున్నాడు. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ ఈ భయంతో పాటు మోడీతో పవన్కి విపరీతమైన సాన్నిహిత్యం పెరిగిపోతోంది. అలాగే మోడీ కూడా చిరంజీవిని ముద్దు చేయడం చూస్తుంటే మెగా ఫ్యామిలీతో మోడీ దూసుకుపోవడం కూడా నచ్చటం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో చక్రం తిప్పుతున్న టీడీపీతో సంప్రదించకుండా నచ్చినట్టు మాట్లాడేయడం, ఎక్కడికంటే అక్కడికి సొంతంగా వెళ్లిపోవడం అన్నది టీడీపీకి మింగుడు పడని విషయంగా మారడంతో పవన్ని పక్కన పెట్టాలని అందరూ డిసైడ్ అయ్యారని జనసేన నేతలు అంటున్నారు. చూడాలి పవన్ కళ్యాణ్ ఈ విషయాల మీద అసలు రియాక్ట్ అవుతారా లేదా అన్నది.